తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి 2026 సంవత్సరంలో జ్యోతిష శాస్త్రరీత్యా ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. 2026 జనవరి నుండి మార్చి 19 వరకు అనగా ఉగాది వరకు వీరికి ఆదాయ వ్యయాలను గనక మనం పరిశీలించినట్లయితే ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉండగలదు. ఆ తదుపరి ఉగాది నుండి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఇక గ్రహస్థితి అనుసరించి మనం చూసినట్లయితే వీరికి సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి గురుడు జన్మరాశిలో సంచారం చేయుట, సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి గురుడు జన్మరాశిలో లోహమూర్తిగా సంచారం చేయడం వల్ల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండడం, వృత్తి వ్యాపారాదుల అభివృద్ధికై కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అనేటువంటివి తీసుకుంటూ ఉంటారు. ఇక శని భగవాన్ విషయానికి వచ్చినట్లయితే అష్టమ భాగ్యాధిపతి భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల, శని లోహమూర్తిగా సంచారం చేయడం వల్ల తండ్రి తరపు వారికి అనారోగ్య సమస్యలు వేధించేటువంటి అవకాశం కలదు. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల విషయాల్లో ఆలస్యం అనేటువంటిది జరగగలదు. ఇక రాహుకేతుల విషయానికి వచ్చినట్లయితే రాహు తృతీయ స్థానంలో శుభఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా లోహమూర్తిగా సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉండగలవు. ఇక కేతు విషయానికి వచ్చినట్లయితే భాగ్యస్థానంలో రాహు సంచారం అనేటువంటిది కొంత ప్రతికూలమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. మొత్తానికి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే వీరికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు అనేటువంటివి సంభవించిన కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అనేటువంటివి తీసుకుంటూ ఉంటారు. అలాగే తండ్రి తరపు వారికి అనారోగ్య సమస్యలు అనేటువంటివి వేధించగలవు. వృత్తి వ్యాపారాదుల్లో కొంత ఆలస్యము, కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని తమ కృషి పట్టుదలతోటి వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి జూన్ 1వ తేదీ నుంచి గురుడు ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఉండగలదు. గృహంలో శుభకార్య వాతావరణం అనేటువంటిది నడుచును. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేసుకుంటారు. రావాల్సిన ధనం చేరుకుందాం. ఇక అక్టోబర్ 31 నుంచి తృతీయ స్థానంలో గురుడు సంచారం చేస్తూ కేతుతో పర్యటన కారణంగా దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండడం, వారికి కొన్ని ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు అనేటువంటివి వేధించడం, వృత్తి వ్యాపారాదుల్లో మార్పులు చేర్పులు, స్థాన మార్పులు వంటివి ఉండేటువంటి అవకాశం కలదు. ఇక ఈ రాశి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు వీరికి ఉండగలవు. అక్టోబర్ దాటిన తర్వాత నుంచి కొంత మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉండగలవు. ఈ రాశి వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం నడుస్తూ ఉంది. అక్టోబర్ దాటిన తర్వాత నుంచి కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు. ఈ రాశి వాక్ సంబంధిత వృత్తుల వారికి, ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి వారికి జూన్ 2వ తారీఖు తర్వాత నుంచి అనుకూలమైనటువంటి ఫలితములుగా చెప్పవచ్చు. అలాగే విద్యా సంస్థలు వంటివి నడిపేటువంటి వారికి ప్రస్తుతం అనుకూలమైనటువంటి ఫలితములు నడుస్తూ ఉన్నవి. అక్టోబర్ దాటిన తర్వాత నుంచి మాత్రం కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు. ఈ రాశి జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వేధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లేక వారితో భేదాభిప్రాయాలు కూడా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు చేయవలసినటువంటి అర్చన, దానాదులు వాటి విషయానికి వచ్చినట్లయితే వీరు జన్మరాశిలో గురుని యొక్క సంచారం కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు. కాబట్టి గురుగ్రహ ఆరాధన, గురువారం రోజున రావి చెట్టుకి 11 ప్రదక్షిణాలు వంతన చేసినట్లయితే మంచిది. ఈ యొక్క గురుగ్రహ ఆరాధన అనేటువంటిది జూన్ 1వ తారీఖు వరకు చేయవలను. అలాగే భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం వలన రాహుకాలంలో దుర్గాదేవి యొక్క ఆరాధన చేసినట్లయితే మంచిది. మరియు శివాలయ దర్శనం, శివాలయంలో అభిషేకాలు, రుద్రపారాయణం చేసుకోవడం వల్ల అన్ని విధాల అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. శుభం.